విశ్వబ్రాహ్మణులు అన్ని రంగాలలో ఐక్యంగా ముందుకు సాగాలని విశ్వబ్రాహ్మణ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు చేవూరు రామస్వామి తెలిపారు. శనివారం నెల్లూరులో పొట్టి శ్రీరాములు విశ్వబ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో జిల్లా కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన ఆయన మాట్లాడుతూ విశ్వబ్రాహ్మణుల అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. విశ్వబ్రాహ్మణ సంఘం నెల్లూరు జిల్లాలో అన్ని కమిటీలు విశ్వబ్రాహ్మణుల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలన్నారు. రాష్ట్రంలో విశ్వబ్రాహ్మణులు అధిక సంఖ్యలో ఉన్నామన్నారు. ఏ సమస్యలు వచ్చినా విశ్వబ్రాహ్మణులు ఐక్యంగా సంఘం అభివృద్ధికి కృషి చేయాలన్నారు. ప్రతి ఒక్కరూ వారి పిల్లలను బాగా చదివించి అభివృద్ధి చెందాలన్నారు. ఈ కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ సేవా సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ భీమవరపు నీరజ, నెల్లూరు జిల్లా విశ్వబ్రాహ్మణ దేవ సంఘం జిల్లా అధ్యక్షత కార్యదర్శులు ఆగర సుబ్రహ్మణ్యమాచారి, పేట విజయాచారి, ట్రెజరర్ పావులూరి కృష్ణమూర్తి, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఆర్కెట్ కుమార్, జిల్లా ఆర్గనైజర్ సెక్రటరీ పులివర్తి చిన్నబ్రహ్మయ్య, ఉపాధ్యక్షులు శేషయ్య, జిల్లా ఉపాధ్యక్షులు తిరుపాల్, చిలకచర్ల పిచ్చయ్య తదితరులు పాల్గొన్నారు. విశ్వకర్మ లేనిదే విశ్వంకు లేదయా అనేటటువంటి విషయాన్ని మన అందరికీ తెలుసు. కానీ చక్కగా సరదాగా అందరూ కూడా చెప్పుకుంటాం ఈ మాట. అసలు అంటే ఏంటి? విశ్వకర్మ లేనిదే విశ్వంకు లేదే అంటే విశ్వకర్మ అంటే ఎవరు? ఆయన లేకపోతే విశ్వం ఎందుకు లేదు? మాట బాగుంది వాడేస్తున్నాం. ఇప్పుడు సృష్టిని, ఈ సృష్టి అనేది లేనప్పుడు తనకు తాను స్వయంభూగా సృష్టించుకున్నటువంటి విశ్వకర్మ భగవానుడే సృష్టిని మొత్తం ఆయనే సృష్టించాడు. అటువంటి సృష్టికర్తకి వారసులు మనం అని అంటే మనం ఎలా ఉండాలి, ఎంత ఔన్నత్యంతో ఉండాలి. అలాగే ఇందా మేడం చెప్పారు, జేజనాయనికి వారసులు మనం. ప్రపంచంలో ఈ సృష్టి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎవ్వరూ కూడా జరగబోతున్నటువంటి విషయాలు ఏంటి అనేటటువంటి ఒక విషయాన్ని ఏదో చెప్పేసి వదిలేటి కాదు, కాలజ్ఞానం రూపంలో రాసి ఒక ఛాలెంజ్ చేసినట్టుగా ఇదే జరుగుతుందని చెప్పేసి మనందరి కూడా మన కోసం చెప్పినటువంటి ఆ మహానుభావుడైనటువంటి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు మనందరం వారసులు అంటే తలుచుకుంటే తెలుస్తుంది. ఆయన వారసులు అంటే మనం ఎంత గొప్పగా ఉండాలి. అటువంటి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి వంశంలో ఆ విశ్వకర్మ భగవానుడి యొక్క ఆశీస్సులతో ఉన్నటువంటి మనందరూ కూడా మన పరిస్థితులు, మన పిల్లల యొక్క భవిష్యత్తు, మనం ఎలా ఉండాలి అనే విషయాల గురించి మాట్లాడుకునేటప్పుడు ఇందాక మన పెద్దలు ఏం చేశారు ఏంటంటే ఐకమత్యం లోపించడం. ఇది మనం ప్రతి ఒక్కరూ మాట్లాడుకునే మాటే. అధిక నుంచి వినిపించకూడదని మేడం చెప్పారు. ఐకమత్యం లోపించడం అనే దాని విషయం అలా పక్కన పెడితే, ముందు ఇబ్బందులో ఉన్నటువంటి వారు ఎవరైనా సరే, మన కుటుంబ సభ్యులైనటువంటి వారైనా పక్కవారైనా ఎవరైనా ఇబ్బంది పడుతుంటే మనం కనీసం స్పందించేటటువంటి హృదయం మనకు ఉండాలి. వారికి మన సహాయ సహకారాలు అందించాలి. మనకి చేతనైనా సహాయం అందించినప్పుడు తప్పకుండా వాళ్ళు అదే నేర్చుకుంటారు. వాళ్ళు ఇంకొకరు సహాయం అందిస్తారు. మనకు అవసరమైన 10 మంది మనకు సహాయం చేస్తారు. అయితే మీరు అనొచ్చు, సార్ బాగా చెప్తున్నారు, సహాయం చేయడానికి అసలు మా దగ్గర ఉంటే కదా మీరు చేయడానికి, మా దగ్గర ఉంటే కదా అని అనుకునే పరిస్థితికి మనందరం కలిసి ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఒక గ్రూప్గా మనందరం కూడా ప్రాముఖ్యంగా ఎదిగినప్పుడు ఆటోమేటిక్గా వస్తుందండి. ఎందుకంటే ఏ ఒక్కరు కూడా ఒక పని ఏ ఒక్కరు చేయలేరు. ఇందాక చెప్పారు, ఆయన చెప్పారు 20 మంది 20 లక్షలు వస్తుంది, లేకపోతే 1 కోటి రూపాయలు వస్తుందని చెప్పారు. 20 మంది నుండి 20 లక్షలు పెట్టి మీరు ఒక చిన్న ఇండస్ట్రీ స్టార్ట్ చేసుకుంటారు. 20 మంది ఇంకో 20 మందికి వర్తిస్తారు, 40 మంది బతుకుతారు అక్కడ. ఏమంటే 100 మంది 1 కోటి రూపాయలు పెట్టి ఇంకొక పెద్ద స్టార్ట్ చేస్తే ఆ 100 మంది ఇంకో 100 మంది 200 మందికి వర్తిస్తారు. అంటే మనం కలిసి ముందుకు వెళ్ళడంలోనే కదా ఇదంతా ఉంది. నా ఒక్కడనే ముందుకు వస్తున్నాను, నేను నా కోసం నా కుటుంబం కోసమే అని చెప్పేసి నేను ఆలోచించుకుని నేను ముందుకు వస్తానంటే
అలా ఎవరికి వాళ్ళే నేను నా కోసమే చెప్పి ఆలోచించుకుంటూ ఉంటే ఎవరు సాయం చేస్తారు మీకు? అలా చేయడం కోసం కుటుంబాన్ని వదులుకుని ఇక్కడ ఈ నాయకుడు జిల్లా అధ్యక్షులు అవ్వచ్చు, మండల అధ్యక్షులు అవ్వచ్చు, మండల కమిటీ, జిల్లా కమిటీ మెంబర్స్ అవ్వచ్చు, టౌన్ కమిటీ అవ్వచ్చు, ఒక కమిటీగా ఫామ్ అయ్యి ఈ నాయకులందరూ కూడా వాళ్ళ సమయాన్ని, వాళ్ళ డబ్బుని, ఖచ్చితంగా ముఖ్యంగా జాతి మీద ప్రేమని వారి బాధ్యత తీసుకున్నప్పుడు వాళ్ళని ముందుకు నెట్టి మేము ఉన్నాం, మాకు రండి, మీరేం చెప్తారు, మేము ఏ క్షణమైనా మేము రెడీగా ఉన్నాం, మీరు ఏం చేయగలుగుతారు మీరు చేయండి, మేము కూడా ఉన్నామని చెప్పేసి మీ అందరూ కూడా కలిసి ముందుకు వచ్చినప్పుడే పనులు జరిగేది. ఇప్పుడు నేను చూస్తున్నా మీరందరూ కూడా గెస్ట్లు కాదు కదా, కొన్ని ఇందాక సింపుల్ బీజేపీ వారికి చెప్పాలా లేదంటే జనసేనకి ఇవ్వాలా అనేటటువంటి డైలమాలో ఉన్న పరిస్థితుల్లో మనకు కూడా డైలమాలో ఉంది. అది ఎవరికి వెళ్తానే తెలియదు. ఆ దేశం తీసుకోవడం కోసం అని చెప్పేసి ఈ 3 పార్టీలు దొరికింది. త్వరలోనే చైర్మన్ మనకు వస్తారు. చైర్మన్ వచ్చారు లేకపోతే రాదు. మొన్న జనసేన పవన్ కళ్యాణ్ గారి ఫ్రెండ్ అయినటువంటి ఆనంద్ సాయి గారికి, మన శివరామండి ఆనంద్ సాయి గారు, ఆయన యాదగిరి గుట్ట అన్నారు కదా, యాదగిరి గుట్ట టెంపుల్ చాలా అద్భుతంగా ఉంది. కొత్తగా డిజైన్ చేశారు కేసీఆర్ వచ్చిన తర్వాత. ఆ డిజైన్ చేసి అక్కడ స్ట్రక్చర్, ఆ టెంపుల్ అంతా కూడా